హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా, హెల్తీగా, టేస్టీగా బాదం పాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 25 బాదం, 1 కప్పు వాటర్ పోసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇక్కడ ఉడికించుకుంటున్నాం కదా బాదాల్ని, అలా కాకుండా ముందు రోజు నానబెట్టుకొని తొక్క తీసైనా వాడుకోవచ్చు. ఇలా చల్లగా అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే తోలు ఊడిపోతుంది. అలా అన్ని దానిలకి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. నెక్స్ట్ ఇందాక పక్కన పెట్టుకున్న తోలు తీసిన బాదాల్ని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని పాలు యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా పాలు ఉడకడం స్టార్ట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో తిప్పుకుంటూ కొద్దిసేపు ఉడికించుకోవాలి. 1/4 కప్పు షుగర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ సేపు గరిటెతో తిప్పుకుంటూ ప్యాన్కి చుట్టుపక్కల ఫామ్ అయిన మీగడని పాలలో వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని వేసుకొని కుంకుమ పువ్వు పాలల్లో అరగంట సేపు నానబెట్టుకొని వేసుకోవాలి. అంతా కలుపుకుంటూ పాలు చిక్కబడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ప్యాన్కి ఫామ్ అవుతున్న మీగడని పాలల్లో వేసుకుంటూ కలుపుకోవాలి. కుంకుమ పువ్వు వేయడం వల్ల ఇలా పాలు కలర్ చేంజ్ అవుతాయి. ఇలా పాలు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలానే వేడిగా బాదం పాలని తాగొచ్చు. లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 అవర్ తర్వాత కూల్గా అయినా తాగొచ్చు. బాదం పాలని ఇలా గ్లాసులలోకి సర్వ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే బాదం పాలు తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం అస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.